మా అన్న పోలీస్ కొలువు చేస్తాడు. దినం పోయినట్టే కొలువుకు పోయిన ఆయనే పొద్దుమూకి ఇంటికి వస్తుంటే తొవ్వల ఇద్దరు ముక్కు మోకం తెలవనోళ్ళు అడ్డతగిలిర్రట. ఏ బండాపు, మేము ఇక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులం, కాగితాలు దిగి అని గద్దిచ్చిర్రట. అరే ఇక్కడ నాకు తెలియని పోలీసు వాళ్ళు ఎవళ్ళు అని బండి దిగి మీ ఐడి కార్డ్ ఎట్లా చూపెట్టుర్రి అని గద్దిచ్చిండట. ఇంకేమున్నది, బండి సాల్ చేసుకొని తుర్రుమన్నారట. అప్పుడు కానీ అర్థం కాలేదు మా అన్నకు వాళ్ళు దొంగ పోలీసు వాళ్ళని. దొంగ పోలీసు వాళ్ళు అంటే యాదకొచ్చింది గీ వార్త చూడుర్రో సరే. తాళాలేసున్న ఇండ్లల్లో పడి ఉన్న కాడికి ఊడ్చుకుపోయేటి రోజులు పోయినాయి. ఇప్పుడు మారుతున్న కాలంతో దొంగలు కూడా మా రూటే సపరేటు అన్నట్టు వాళ్ళ రూట్ మారుస్తున్నారు. అట్లా రూట్ మార్చిన అప్డేట్ దొంగలే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా పబ్లిక్ ని నిద్ర పోకుండా చేస్తుర్రు. అసలు ముచ్చట ఏందయ్యా అనంటే, నవీన్పేట అనేటి ఊళ్ళో ఓ ఇద్దరు బద్మాష్గాళ్ళు పోలీసోళ్ళ ఏషం వేసుకుని వచ్చిపోయేటి పబ్లిక్ బండ్లాపి బెదిరిస్తున్నారట. దొరికిన కాడికి తీసుకొని మూలగట్టుకుంటుర్రట. అట్లనే మేము పెట్రోలింగ్ చేస్తానికి వచ్చిన పోలీసులమని ఓ పెద్ద మనిషికి పట్ట పగటీలే టోపీ పెట్టిర్రు. నరసింహచారి అనే గీ పెద్ద మనిషి అదేదో పనుందని బండి మీద పోతుంటే నడుమ అట్కా ఇచ్చిర్రట. అచ్చం నిజం పోలీసోళ్ళ లెక్కనే బండి కాగితాలు ఇయ్యి, లైసెన్స్ దియ్యి, నువ్వు ఏం దందా చేస్తున్నావో చూపెట్టు అని గద్దిచ్చిర్రట. పెద్దాయనకి ఏమెరక పాపం వాళ్ళు దొంగ పోలీసోళ్ళని నిజం పోలీసోళ్ళే అని అనుకొని నాకు లైసెన్స్ లేదు అని బితరపోయిండట. అటెంక సంచిలున్న 3 తులాల బంగారాన్ని బయటికి తీసి చూపెట్టిండట. మరి గా బంగారాన్ని చూడంగానే పానం గుంజినట్లయినట్టున్నది. ఆయన గా బంగారం ఏడ్నుంచి తెస్తున్నావు ఏంది అని బెదిరిచ్చిర్రట. అటెంక గా బంగారాన్ని మా పెద్ద సార్కు చూపెడతామని పట్టుకుపోయి అసలుది దగ్గర పెట్టుకుని నకిలీ బంగారాన్ని చేతిలో పెట్టి అవతల పడ్డారట. ఈగేముంది, చూస్తే పోలీసులు లేరు, ఎవ్వరు లేరు. ఓ నీ అన్యాయంగా నా సొమ్ము ఎత్తుకపోతురు కదరా అని లబలబా మొత్తుకుంటా పోయి అసలు పోలీసులకు ఫిర్యాదయిండట. అంతేనా అనే కాక ఆయన ఎందుకని అంటున్నా కూడా అయితే తీసి కదా అంత లోపల ఇంకో బండి అయినా వచ్చింది. ఆయన మెడలకి కొడుకు తీసుకెళ్ళింది. మనకి ఇచ్చిన కాగితాన్ని కట్టి అది బండి పెట్టింది. నాది అన్ని కట్టి బండి పెట్టింది. గదన్నట్లు ముచ్చట. మరి మునగాళ్ళు మేం దొరకమని అనుకున్నారో ఏమో గాని పోత పోత బుడ్డ కెమెరాలల్లో సిక్కిర్రు. ఇక మరి గా లెవెల్లో ఎక్కడోళ్ళో అనేటిది ఇక అసలు పోలీసోళ్ళే దొరకబట్టి చెప్పాలి. ఆయన కాక చూస్తుంటే జర్రంత పెద్ద మనిషి లెక్కనే ఉన్నావు కాదనే, నీకన్నా సోయి ఉండొద్దానే? పోలీసోళ్ళు లెవెల్లన్న మెడలున్న గొలుసులు దియ్యి, చేతులున్న ఉంగరాలు దియ్యి అని అడుగుతారా? సరే అట్లా అడిగినా నువ్వెట్లా తీసిస్తావే కాక అని అంటుర్రట అక్కడి పబ్లిక్. చూడాలి మరి గాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారో ఎక్కడ పట్టుకుంటారో అనేటిదిగా.